దర్శకులు డైరెక్ట్ చేసడం చూసాం, కానీ దర్శకులే హీరోలు అయితే ఎలా ఉంటుందనే ఆలోచన ఎప్పుడైనా ఆసక్తికరంగానే ఉంటుంది. నిన్న జరిగిన మనశంకర్ వరప్రసాద్ గారు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడికి ఈ ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం సింపుల్. మనం సక్సెస్ఫుల్ ట్రాక్ లో నడుస్తున్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయని, కానీ రూట్ మార్చి అటువైపు వెళ్తే బోల్తా పడటం ఖాయమని తేల్చి చెప్పేశారు. అంటే ఇప్పట్లో తనకు మేకప్ వేసుకునే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పేశారు. ఇటీవలే లోకేష్ కనగరాజ్ హీరోగా మారడం చూస్తున్నాం. DC పేరుతో రూపొందుతున్న భారీ చిత్రం సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ ఖైదీ నుంచి లిలియో దాకా డైరెక్టర్ గా కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న లోకేష్ కూలీ ఇచ్చిన షాక్ తో ఇప్పుడు కథానాయకుడిగా మారిపోయాడు. అయితే గతంలో ఇలాంటి ప్రయత్నాలు ఎవరెవరు చేశారనేది చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. 25 ఏళ్ల క్రితం SV కృష్ణారెడ్డి కామెడీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దర్శకుడుగా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే హీరోగా తనను తాను తెర మీద చూసుకోవాలనే తాపత్రయం ఉగాది అభిషేకం తీయించింది. కానీ ఆ రెండు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. తర్వాత తిరిగి దర్శకత్వానికి వచ్చేశారు, కానీ మళ్ళీ కెరీర్ ఊపందుకోలేదు. దాసరి నారాయణరావు ఎన్నో గొప్ప విజయాలు చూశాక సోలో హీరోగా సినిమాలు చేశారు. రొటేషన్ చక్రవర్తి, ఎమ్మెల్యే ఏడుకొండలు, పోలీస్ వెంకటస్వామి, పిచ్చోడి చేతిలో రాయి, ఎంకన్న బాబు, సూరిగాడు, నాన్నగారు లాంటి ఎన్నో చిత్రాలలో కథానాయకుడిగా నటించారు. వాటిల్లో సక్సెస్ అయినవే ఎక్కువ. ఇతర దర్శకుల సినిమాల్లోనూ నటించారు. కొన్నేళ్ల క్రితం వివి వినాయక్ ని హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజు సీనయ్య అనే ప్రాజెక్ట్ ని ప్రకటించారు. కానీ అది ఫస్ట్ లుక్ దగ్గరే ఆగిపోయింది. రాజమౌళి, శంకర్, మణిరత్నం, సుకుమార్ లాంటి వాళ్ళు ఎంతో పెద్ద స్థాయికి చేరుకున్న పొరపాటున కూడా కెమెరా ముందుకు వచ్చే సాహసం చేయలేదు. ఏవో ప్రోమో వీడియోలు, యాడ్స్ మినహాయించి వాటి జోలికి వెళ్ళలేదు. పూరి జగన్నాథ్ 2-3 క్యామియోలు తప్ప ఫుల్ లెంత్ రోల్ కోసం ఏనాడు పాకులాడలేదు. కారణం 2 పడవల ప్రయాణం రిస్క్ అని భావించడమే. అయితే హీరోలు దర్శకులుగా మారి సక్సెస్ అయిన వాళ్ళ లిస్టు మాత్రం పెద్దదే. స్వర్గీయ ఎన్టీఆర్, కృష్ణ, ఆర్ నారాయణమూర్తి, పవన్ కళ్యాణ్, ధనుష్ లాంటి వాళ్ళను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీళ్ళలో ఒకరిద్దరు మాత్రమే ఫెయిల్యూర్ చూశారు తప్పించి హిట్లిచ్చిన స్టార్లే ఎక్కువ. ఒకప్పుడు ఒక హీరో, ఒక దర్శకుడు సంవత్సరానికి 5-6 సినిమాలు సులభంగా చేసే అవకాశం ఉండేది. కాబట్టి ఇలాంటి మార్పులు మంచి ఫలితాలు ఇచ్చాయి. కానీ ఇప్పటి ట్రెండ్ లో అలాంటి పరిస్థితులు లేవు. ఒక డిజాస్టర్ జాతకాన్ని మార్చేస్తుంది. అందుకే అనిల్ రావిపూడి లాంటి యంగ్ డైరెక్టర్ నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడటం లేదు.